వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు డే 17 అండి. డే 17లో మనం ఏం చదవాలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి బయాలజీ అండి. బయాలజీలో మనకి లైవ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కంప్లీట్ అయిందండి. ఇక్కడ మనకి లైవ్ ప్రాసెస్లో మనకి చాయిస్ వచ్చి హౌ డు ఆర్గనిజమ్స్, అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి మనకి చాయిస్ వచ్చి హెరిడిటీ అండి. మనం బయాలజీకి సంబంధించి 2 ఎస్ఏలే రాయాలండి. మనకి లైవ్ ప్రాసెస్కి సంబంధించి హౌ డు ఆర్గనిజమ్స్ అండి. అలాగే మన కంట్రోల్ కోఆర్డినేషన్కి హెరిడిటీ అండి చాయిస్. ఆల్రెడీ మనకి లైవ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మామూలుగా కంప్లీట్ అయిపోయినాయి అండి 2 ఎస్ఏలు. ఇక్కడ మనకి దానికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి చాయిస్ వచ్చి హెరిడిటీ అవుతుంది. కాబట్టి హెరిడిటీలో 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయండి. అవి మనం కంప్లీట్ చేయాలి. అంటే చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చదువుతున్నామండి. ఇది మనకి హెరిడిటీ అండి. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి చాయిస్, హెరిడిటీ 1 మార్క్ క్వశ్చన్స్ 2 చదవాలి. అలాగే సోషల్కి సంబంధించి మనకి వాటర్ రిసోర్సెస్ కంప్లీట్ అయింది. అలాగే ప్రింట్ కల్చర్ కూడా కంప్లీట్ అయిందండి మనకి. అలాగే ఇప్పుడు 3rd క్వశ్చన్ పవర్ షేరింగ్ అండి. పవర్ షేరింగ్ క్వశ్చన్ నెంబర్ 35. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఇది 3వ క్వశ్చన్ అండి, 3వ ఎస్ఐ. మనం 4 ఎస్ఐలు రాయాలి. అంటే మ్యాప్ పాయింటింగ్ తోటి 5 ఎస్ఐలు రాయాలి. ఇది 3వ ఎస్ఐ అండి. క్వశ్చన్ నెంబర్ 35, 8 మార్క్స్. ఫిజికల్ సైన్స్లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 5. మనకి ముందు కంప్లీట్ అయిన హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అండి. దానికి సంబంధించి చాయిస్ వచ్చి ఎలక్ట్రిసిటీ. అలాగే మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్కి చాయిస్ వచ్చి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి. అలాగే ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్కి ఏమో చాయిస్ వచ్చి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మనకి కంప్లీట్ అయిన చాప్టర్స్ ఏంటంటే హ్యూమన్ ఐ, ఎలక్ట్రిసిటీ, ఆ 2 మనకి చాయిస్తో సహా కంప్లీట్ అయినాయండి. అలాగే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్ అయింది. అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కూడా కంప్లీట్ అయిందండి. మనకు కంప్లీట్ కావాల్సిన కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో క్వశ్చన్ నెంబర్ 5 1 మార్క్ క్వశ్చన్ మనం కంప్లీట్ చేయాలి. మనం ఇది అయితే 3 అయితే మనకి బయాలజీ, సోషల్, ఫిజికల్ సైన్స్ అయితే చాప్టర్ వైజ్ అండి. చాప్టర్ వైజ్ కంప్లీట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5 1 మార్క్ క్వశ్చన్. అలాగే రివిజన్ షెడ్యూల్లో తెలుగుకు సంబంధించి 4వ ప్రశ్న అండి. కవి పరిచయంలో మనకి కొన్ని కవుల గురించి, ఒక 5 కవుల గురించి 4వ ప్రశ్న అండి. 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది ఇది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అండి. కోఆర్డినేట్ జామెట్రీలో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. అంటే మనకి ఇలాగ ప్లాన్ ప్రకారం మనం చదివితే తొందరగా కంప్లీట్ అవుతుంది. రివిజన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుందండి. అంటే మనం ఇది టెన్షన్లో ఏం చేస్తారంటే పిల్లలు ఎక్కువగా తప్పులు చేస్తారు. దాన్ని మనం 2 ఓవర్కమ్ అవ్వాలంటే 2-3 సార్లు మనకి ప్రిపరేషన్ ఉండాలండి. మిస్టేక్స్ చేయకూడదంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదువుకుని మనం రాయగలిగి ఉండాలి. అందుకే మిస్టేక్స్ చేయరు. మనకి 590+ రావాలంటే మనకి ఒక 5-6 సార్లు రివిజన్ అయిపోయి ఉండాలి. మనం అసలు తప్పులు చేయకుండా మనం పర్ఫెక్ట్గా ఉంటే, అంటే టెన్షన్ పడితే మొత్తం మార్కులు ఏదో రకంగా మనం కంగారులో ఈ పబ్లిక్ ఎగ్జామ్ అని చెప్పి మన స్కూల్ వాళ్ళు, మిగతా వాళ్ళు టెన్షన్ పెడతారు. దానివల్ల మీరు ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలంటే ముందే ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 100 డేస్ ప్లాన్ అండి. ఇది 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. అలాగే రివిజన్ షెడ్యూల్ మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయించండి. 1 మార్క్ 2 మార్క్స్ మీద ఎక్కువగా మన సబ్జెక్టు గ్రిప్లోకి వచ్చే విధంగా. ఇది 10th క్లాస్కి సంబంధించిన షెడ్యూల్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.